జాగ్రత్త. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. హల్దీ ఫంక్షన్కి అయితే నేను రెడీ అయిపోయాను. ఎల్లో సారీ, ఎల్లో బ్యాంగిల్స్ తోటి. ఇక్కడ అమ్మ అత్తయ్య గారు అయితే పూలు కట్టేస్తున్నారండి డెకరేషన్ కోసం. అయితే ఈ చిన్నోడు చూసాడా ఎంత చక్కగా రెడీ అయ్యాడో. వీడి ఎల్లో డ్రెస్ చాలా చాలా ముద్దొస్తుంది. చెప్పండి అమ్మా, హల్దీ ఫంక్షన్ కి అందరూ రెడీయేనా? ఓకే ఓకే అనమ్మా, నువ్వే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్. చెప్పు హాయ్ చెప్పు. చిన్నోడు రెడీ అయిపోయాడు ఫస్ట్ ఎల్లో డ్రెస్. మేము వచ్చేసరికి మా మరదలు అన్నీ రెడీ చేసి పెట్టేసిందండి. ఇంకా ఫినిషింగ్ టచింగ్ అయితే ఇస్తున్నాం అనమాట. కొన్ని పెటల్స్ అయితే పైన వేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఈ వీడియో షార్ట్స్లో నేను అప్లోడ్ చేశాను. ఇంకా వాటర్ పోస్తాం కదా, జల్లెడ కూడా రెడీ చేసేసామన్నమాట. కొన్ని ఫ్లవర్స్ చైర్ మీద కూడా డెకరేట్ చేసాం. ఇక్కడ మా సిస్టర్స్ ఇద్దరు అయితే డెకరేట్ చేసేస్తున్నారు. సింపుల్గా, చాలా సింపుల్గా, నీట్గా అయితే వచ్చిందండి. చాలా 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 బాగా అనిపించింది. మేము చాలా షార్ట్ టైంలో అయితే మేమే అరేంజ్ చేసేసుకున్నాము. ఇంకైతే అన్నీ రెడీ అయిపోయి ఇంకా పెళ్లి కొడుకుని తీసుకొచ్చి హడావిడి మామూలుగా లేదండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగుందనమాట. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇక్కడ మా మరదలు మా అమ్మగారికి కుచ్చిళ్ళు సర్దుతుంది. అంటే అత్తగారి కేర్ తీసుకుంటుంది అనమాట. దాని మీద ఇలాంటి కోడలు తెచ్చుకోవాలని ఫుల్ పంజలు వేసేసుకున్నాం. మీరే అమ్మ ఇంటి పేరు ఏంటి? కోడలు చేస్తే మధ్యలో వచ్చి కూతురు. మా మరదలు చాలా కేర్ తీసుకుంటుందండి. చాలా మంచి అమ్మాయి అనమాట. మా పేరెంట్స్ ఆడపిల్లల కన్నా కోడల్ని చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడ పెళ్లి కొడుకు అయితే ఇంకా మేమైతే మా సిస్టర్స్ ఇద్దరు కూడా పారాని అయితే పెట్టేస్తున్నారనమాట. ఇంకా అమ్మ, పిన్ని, అత్తయ్య గారు, పెళ్లి కొడుకు అమ్మ అంటే నాకు మేనత్త గారు అందరూ కలిపి పెళ్లి కొడుకుని కూర్చోబెట్టడానికి అయితే తీసుకొస్తున్నారు. కొన్ని పెటల్స్ వేస్తూ మేమైతే వెల్కమ్ చెప్పాము. మేమందరం లేడీసే. వాడు ఎంత సిగ్గుపడిపోయాడో. ఇంకా తర్వాత కూర్చోబెట్టామన్నమాట. ఫుల్ గోల్ అంటే గోల చేసేసామండి. ఇంకా అందరూ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారంటే ఎల్లో శారీస్లో చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా మామూలుగా లేదు. ఇంకా అందరిలో ఉన్న కళాపోషణ అంతా ఈ హల్దీ ఫంక్షన్లో బయటకు వచ్చేసింది. ఈ వీడియోతో అందరికీ తెలిసిపోతుంది ఎవరెవరికి ఎంత టాలెంట్ ఉందో. ఇక్కడ పసుపు అయితే రెడీ చేసేసామండి. వచ్చిన పేరెంటాలకి బొట్టు పెట్టడానికి గంధం, కుంకుమ. ఫస్ట్ అమ్మ, పిన్ని అయితే కుంకుమ బొట్టు పెట్టారనమాట. అమ్మ, పిన్ని పెళ్లి కొడుక్కి అత్తలు అవుతారనమాట. పెళ్లి కొడుక్కి 4 మావయ్యలు. అందులో అమ్మ ఫస్ట్, పిన్ని సెకండ్ అనమాట. ఫస్ట్ ఇది ఫేస్కి అయితే అప్లై చేస్తారు. తర్వాత హ్యాండ్స్కి, లెగ్స్కి కూడా రాస్తారనమాట. నాకైతే ఇది అనిపిస్తుందండి, పెళ్ళికి పసుపు అనేది ఒక మంచి గ్లోన్ తీసుకొస్తుంది కాబట్టి సైంటిఫిక్గా అలా పెట్టుంటారేమో. మన పెద్దలు అదే ఆచారాన్ని, సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మా ఓడైతే ఇంకా పెళ్ళికలు అయితే ఫుల్గా వచ్చేసింది. ఇంకా చెల్లి అందరికీ పేరెంటలకి బొట్టు, గంధం అన్నీ పెట్టేస్తున్నారనమాట. తర్వాత అత్తయ్య గారు, తర్వాత మేనత్త గారు అంటే పెళ్లి కొడుకు అమ్మగారు అందరూ కూడా పసుపు అనేది ఒకరి తర్వాత ఒకరు అప్లై చేయడం జరిగింది. ఇంకా సిస్టర్స్ అందరూ కూడా ఎన్ని జోక్స్ వేసుకుంటూ వాడికి పసుపు రాస్తూ వాడిని ఏడిపించేసామో. ఇంకా మా ఎవరైతే పెళ్లి కూతురు ఉందో ఈ వీడియో చూసిందంటే మా ఆయన్ని ఇంతలాగా ఆట పట్టించేశారని అనుకుంటుందేమో మరి. కష్టపడి చెమట వచ్చి డెకరేషన్ చేసిన కోడళ్ళ అన్నయ్య గారికి అందరూ ఒక వేసుకోండమ్మా. పెళ్లి కొడుకి రైట్ సైడ్ ఉంది కదా, తను మా మరదలు అనమాట. ఈ పెళ్లికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చాలా వరకు తనే చూసుకుంది. షాపింగ్, డెకరేషన్ ఏంటి అన్నీ కూడా. మేము లాస్ట్లో వచ్చి ఫినిషింగ్ టచింగ్ అయితే ఇచ్చేవాళ్ళం అనమాట. తర్వాత వచ్చేసరికి నేను వెళ్ళాను. ఇక్కడ మా సిస్టర్స్ అయితే ఫుల్గా నన్ను ఆడేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా పసుపు అనేది అప్లై చేసేసానండి. చాలా చాలా క్యూట్గా అనిపించిందండి. ఇలాంటి మెమరబుల్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా
పొరపాటు కొంచెం ఇక్కడ నా సిబ్లింగ్స్ అండి, అక్క చెల్లి అన్నమాట. వీళ్ళు కూడా పసుపు రాసేస్తున్నారు. ఇంకా ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి దానికోసం చేయమన్నట్టుగా ఇక్కడ ఫీలింగ్ అన్నమాట వాళ్ళది. చాలా చాలా ఫన్నీగా అనిపించింది. మామూలుగా లేదు ఏడిపించడం అక్కడ. ఇంకా ఒరిజినల్ వాయిస్ పెడితే కడుపు నొప్పి వచ్చేస్తుంది, అంతలాగా మేము నవ్వుకుంటూనే ఉన్నాము. దీని తర్వాత ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయండి. నెక్స్ట్ ఇంకా పేరెంట్స్ కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా బయటకు వచ్చేసింది. ఫస్ట్ టైం అనమాట. ఇంకా మా చిన్నాన్నలు మామయ్యలు ఎవరైనా చూస్తే చెంత ఇదిగా ఉంటుంది. ఇక్కడ ఫోన్ అయితే వచ్చింది కదా, మేము పెళ్లి కూతురు ఫోన్ అనుకొని ఫుల్గా వేసేసుకున్నాము. ఇంకా పెళ్లి కొడుకు పిన్ని అన్నమాట. ఇక్కడ ఆంటీ గారు వాళ్ళు కూడా పసుపు అప్లై చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి నానమ్మ గారండి. నానమ్మ గారికి ఒక కళ అన్నమాట, మనవడ పెళ్లికి ఇలా రాయాలి, పసుపు పెళ్లి కొడుకుని అన్ని పెళ్లి ఆవిడ కళతో చూడాలని. చూడండి మా మామకి మనవాడికి ఎప్పుడు అలా చేస్తాను. స్మైల్ ప్లీజ్ నానమ్మా. ఫైనల్ గా సాధించింది మామ. పోయేసుకోండి. ఎప్పుడు చేస్తానా ఎప్పుడు చేస్తా. అందరూ పెట్టుకోవాలి. ఇండస్ట్రీ ఇక్కడ పసుపు రాయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వాటర్ పోయడం అనమాట. వాటర్ అయితే వేయడం స్టార్ట్ చేసేసాము. ఇంకా తర్వాత బేబసంగా వాటర్ అయితే అందరం కొట్టేసుకున్నామంటే ఇంకా డ్రమ్స్ అన్నీ కూడా ఖాళీ చేసేసాం. పిన్ని జాగ్రత్త. అల్లుడు జాగ్రత్త. వెరీ గుడ్. అమ్మ కోడలు నా కొడుకు జాగ్రత్త. లక్కీ నా తమ్ముడు జాగ్రత్త. సూపర్. వదినా నా తమ్ముడు జాగ్రత్త. మా చెల్లి జాగ్రత్త. వరదలో మా తమ్ముడు జాగ్రత్త. చెప్పు. వదినా మా అన్నయ్య జాగ్రత్త. అమ్మ కోడలే నా కొడుకు జాగ్రత్త. అల్లుడు జాగ్రత్త. అమ్మ లక్కీ మా మధ్య జాగ్రత్త. నీ చేతుల్లో పెడుతున్నాం. ఈ జాగ్రత్తలన్నీ చూడు చేసింది ఈ విజయం. జాగ్రత్త. ఫుల్ ఎంజాయ్ చేసేసామండి. దీని తర్వాత సాంగ్స్ పెట్టుకుంటున్నాం అనమాట డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసమని. పెళ్లి కొడుకునైతే తడిపేసి వాడిని పట్టించుకోకుండా ఇంకా సాంగ్స్ కోసం మేము సెర్చ్లో పడిపోయాం. ఫుల్ ఫన్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
చాలా మెమరబుల్ మూమెంట్స్‌తో మా హల్దీ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తుంది మళ్ళీ మీ విజయలక్ష్మి.